నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజు వ్లాగ్స్. ఎలా ఉండి మీరందరూ ఎలా ఉన్నారో చాలా బాగున్నారు అనుకుంటాను. నేనైతే బాగున్నాను. ఇంకా రేపు శుక్రవారం కాబట్టి ఈరోజే పూలన్నీ కుట్టేసుకుంటున్నాను అనమాట. పూలన్నీ తీసుకొచ్చాను కదా మధ్యాహ్నం, అందుకని కుట్టేసుకుని పెట్టుకుంటున్నా. పొద్దునే అవ్వదు చూడండి, పొద్దునే లేవగానే పని ఉంటుంది. అది కూడా ఈరోజు టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి నేను కొంచెం అర్లీగా లేచి అంత పని ముగిచ్చేసుకున్నాను. చాలా దూరం వెళ్ళాలి, వెళ్ళడానికి 100 కిలోమీటర్స్, రావడానికి 100 కిలోమీటర్స్ అయితే అవుతుంది. సాయంకాలం అయిపోతుంది, అందుకని తొందరగా వెళ్తే తొందరగా రావచ్చు అని చెప్పేసి అంత పని చేసుకుని బయలుదేరాను అనమాట. చిన్నపిల్లలు ఎవరు లేరు ఇంట్లో, ఎక్కడ సామాన్లు అక్కడే ఉంటాయి, ఎవరు పీకేది కానీ అట్లాంటివన్నీ ఏం లేదనమాట ఇంట్లో. ఎక్కడున్న వస్తువులు అక్కడే ఉంటాయి. అయినా కూడా ఎంతమంది ఉన్నా కూడా పని ఉండే ఉంటుంది కదా. ఇంకా నేను అర్లీ మార్నింగ్ లేవగానే కాఫీ తాగే అలవాటు అయితే నాకు లేదు. 1 అవర్ తర్వాత తాగుతా, అసిడిటీ అవుతుందని చెప్పేసి ఇంకా స్నానం చేసాక నేను నీళ్ళు కూడా తాగను పూజ అయ్యేదాకా. అందుకనే కాఫీ తాగేసి ఇంకా ఇల్లంతా తుడిచేసుకొని స్నానానికి వెళ్ళాను. బయట పనులన్నీ ముగించుకొనేసి ఇంకా స్నానం చేసి వచ్చాక ఇంకా బయట గడపకి పసుపు కుంకుమ పెట్టడానికి వెళ్ళాను. ఫస్ట్ అది ముగిచ్చేద్దామని చెప్పేసి, ఎందుకంటే స్నానానికి ముందు నేను పసుపు కుంకుమ ఏం ముట్టను అనమాట. పసుపు కుంకుమ అయితే బయట రాయడానికి అంతా సపరేట్గా ఉంటుంది, అయినా కూడా నేను ముట్టను స్నానం చేసే వరకు. ఎందుకంటే తులసి కోట గడపకి అంతా పసుపు కుంకుమ పెట్టాలి కాబట్టి స్నానం చేయకుండా ముట్టడం ఎలా అని చెప్పేసి నేను ఏది ముట్టను అనమాట. నీళ్ళైతే వేసేస్తా పొద్దున్నే లేవగానే. ఇంకా ఎంత తడి ఆరిపోతుంది ఎంత తడి చేసుకున్నా కూడా, ఎందుకంటే ముగ్గు ఇలాంటి కొంచెం తడి ఉంటేనే బాగుంటుంది. ఇంకా పూలన్నీ కుట్టుకున్నాం కానీ ఇంకా కొంచెం పసుపు నీళ్ళు జల్లుకొని ఇంకా అలంకారం స్టార్ట్ చేశాను అనమాట. నాకు శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి ఇట్లాంటి టైంలో అయితే నాకు ఎక్కువ పూలు ఉండాలి, లేదంటే తృప్తి అనిపించదు అనమాట. నాకు దేవుడికి అలంకారం చేయాలన్నా కూడా చాలా ఓపిక, చాలా ఇష్టం కూడా నాకు. అందులో కూడా నాకు మల్లెపూలు అయితే కంపల్సరీ లక్ష్మీదేవికి మళ్ళీ కలశానికి అంతా కానే కావాలి. ఇంకా బయట అయితే పూజ చేసుకొని వచ్చేసాను. ఇంకా లోపల పూజ చేసుకుంటున్నా. బయట తులసికోటకి అంతా పూజ చేసుకొని వచ్చేస్తాము. లోపల కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అక్కడ ముగించుకొని వచ్చేసాను అనమాట. లక్ష్మీ అష్టోత్తరం, శతనామావళి ఇవన్నీ చదువుకుంటూ లేట్ అయిపోతుంది. ఎంత తొందరగా బయలుదేరాలన్నా కూడా 9 o'clock అయిపోయింది అనమాట బయలుదేరటము. ఎందుకంటే తొందరగా ముగిచ్చేసి వెళ్ళిపోదామంటే తృప్తి అనిపించదు అనమాట. ఇంట్లో ఏదో సరిగ్గా చేయలేదు అనేది ఒకటి మైండ్లో పడిపోతుంది. అందుకనే లేట్ అయినా పర్లేదని చెప్పేసి మొత్తం ముగించుకొని బయలుదేరాను. ఇంకా భువిగాడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు నన్ను అట్లే అక్కడ డ్రాప్ చేసేసి బస్ స్టాండ్కి వెళ్ళిందనమాట. ఇంకా నేను టెంపుల్